ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన దేవుని మాటలు చెప్పడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, ఒక యువత దేవుని కొరకు వాడబడాలి. యవనస్తులు ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. యవన జీవితంలో దేవుని కొరకు వాడబడేవారుగా మనం ఉండాలి. అలాగే బైబిల్ గ్రంథం మనకేం సెలవిస్తుంది యవనస్తుల గురించి అని ప్రశ్న వేసుకున్నట్లయితే, మనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఇక్కడ చూసుకున్నట్లయితే దుర్దినాల్లో మనం బ్రతుకుచున్నాము. అయితే ఎన్నో అపాయకరమైన భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. చూసుకున్నట్లయితే ఎన్నో అపాయాలు, దేవుని రాకడ సూచనలు కనిపిస్తున్నాయి. దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో లోకం చాలా పాడైపోయింది. అలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అయితే సూర్యచంద్ర నక్షత్రంలో చీకటి కమ్మం ముందే మన బాల్య దినములు ఎందే సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలి. బాల్యం నుంచే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని చిన్నప్పటి నుంచే ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను వారిని పెంచాలి. చిన్నప్పటి నుంచి వారిని పెంచినట్లయితే పెద్దవారైనప్పుడు వారు వాటి నుంచి తొలగిపోరు. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న బాల్య వయసులోనే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సృష్టికర్తను ఏమీ లేనప్పుడు శూన్యంలో నుంచి దేవుడన్ని సృజించాడు. ఆదికాండం మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయంలో దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడో తెలియజేయబడుతుంది. చూసారండి ఎంత గొప్ప సృష్టియో. దేవుడు 7 దినములు దేవుడు మన కోసము సృష్టిని సిద్ధపరిచాడు. 6 దినములు, 7వ దినము విశ్రాంతి తీసుకున్నారు. చూసుకున్నట్లయితే సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజిస్తూ ఉన్నారు. లైక్ మా చంద్రుడును, లేకపోతే సూర్యుడిని, ఇలా చెట్లను లేకపోతే పుట్టలను ప్రేమిస్తూ సృష్టిని పూజిస్తూ ఉన్నారు. కానీ సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి యువతకు చెప్పేది ఏంటంటే, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చూసుకున్నట్లయితే 139వ కీర్తన, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము కలుగుచున్నది. దేవుడు మనకు తల్లి గర్భంలో మనల్ని ఉద్భవింపజేసిన వాడు దేవుడే. సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడే. కాబట్టి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తే అది దేవునికి విరుద్ధమే కదండి. ఒక్కసారి ఆలోచించండి. సృష్టి అది దేవుని మూలముగా కలిగింది. సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను మర్చిపోయే యువత ఇప్పుడుంది. అయితే బాల్య దినములు ఎందు దేవుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్యం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని ఇక్కడ బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయము ఈ యవన జీవితం అనేది. యవన వయసు అనేది 13 నుంచి 30 మధ్యలో యవన జీవితం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒకవేళ మన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒకవేళ బతికామనుకోండి, దేవుని చిత్తమైతే బ్రతికినట్లయితే మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మన తర్వాత జీవితాన్ని నిర్ణయిస్తాయి, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే మనం ఈ భూమి మీద జీవించినంత కాలం మనం ఎలాంటి జీవితాన్ని గడిపామో ఆ జీవితాన్ని బట్టి మన పరలోకం అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది. ఇక్కడ మన జీవితం అనేది యవ్వనంలోనే మన జీవితంలో ఆధారపడి ఉంటుంది. యవ్వన జీవితాన్ని లోకంలో వైపు పరుగులు పెట్టకుండా దేవుని కొరకు ఎలా వాడబడాలన్నదే దేవుని యొక్క ఆలోచన. బాల్య దినములు ఎందు సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలి. ప్రపంచం ఏం చెప్తుంది? ఎంజాయ్ లైఫ్. అలాగే ఫాలో యువర్ హార్ట్. నీ ఉన్నది ఒక్క జీవితం, దాన్ని ఎంజాయ్ చేసాయి. తిను, త్రాగు, సుఖించు. ఇంకా చాలా చెప్తున్నాయి. నేత్రాశ, శరీరాశ, అనేక కార్యాలు చెయ్యి. ఉన్నది ఒక్క లైఫే అని మన హృదయము చెప్తూ ఉంటుంది, మన మైండ్ చెప్తూ ఉంటుంది. ఎంజాయ్ ద లైఫ్ అని చెప్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫాలో మీ, నన్ను ఫాలో చేయి, నన్ను వెంబడించు. ఎవడైతే తన యవ్వన వయసులో దేవుని సిలువను వెత్తుకొని ఆయన వైపు నడుస్తారో వాళ్ళు నిజమైన
దేవునికి ఇష్టమైన బిడ్డలు. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది భక్తులు వాళ్ళ యవ్వన జీవితంలో దేవుని కొరకు చాలా వాడబడ్డారు. యోసేపు ఎంత ప్రార్థనాపరుడండి, ఎంత పరిశుద్ధత కలిగి జీవించాడు. తర్వాత రూతు, ఎస్తేరు, ఎంతోమంది యవనస్తులు దేవుని కొరకు వాడబడ్డారు. బాల్య దినములు ఎందు వాళ్ళు చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. మన యవనస్తులు చూసుకున్నట్లు చాలా బాగా పాడైపోయారు. అయితే పాడైపోయిన యవనస్తుల గురించి ఏం చెప్తున్నారంటే కీర్తన గ్రంథం 119 కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. ఒకవేళ నువ్వు పాడైపోయి లోకాశల్లో బ్రతుకుతూ ఉన్నట్లయితే నీకు ఎలా నడవాలో, ఏ త్రోవలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటు వెళ్తే మంచిది అని బోధించేదే బైబిల్ గ్రంథము. యవనస్తులు వాళ్ళ క్రియలు ఎలా చక్కదిద్దుకోవాలని అంటే యవనస్తులు దేని చేత తమ నడతను, తమ యొక్క అలవాట్లను పరిశుద్ధపరచుకుంటారంటే వాక్యాన్ని జాగ్రత్త చూసడం ద్వారా. యవనస్తులు ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన, నైట్ పడుకునేటప్పుడు ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఎవ్వరూ చేయట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాక్యం చదవడం ద్వారా మనం ఏ మార్గంలో వెళ్ళాలనేది మనకు తెలుస్తుంది. పాపానికి మనం జాగ్రత్తగా ఉండాలి. యువతలో ఎక్కువ ఆకర్షణలు జరుగుతాయి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, అలాగే సోషల్ మీడియా ప్రభావం. చూసుకున్నట్లే సెల్ ఫోన్ను మనకు ఉపయోగపడేది కూడా ఉంది, అలాగే పాడైపోయేది కూడా ఉంది. మనం ఉపయోగపడేది ఉపయోగించుకోకుండా మనం పాడయ్యేదానికి, ఆ చెడు అలవాట్లకు మనము బానిసం అవుతూ ఉంటాము. మన కళ్ళను మనం అపవిత్రపరుచుకుంటూ ఉంటాము. యోసేపు పాపం చేయడానికి అవకాశం వచ్చినా కానీ పాపం చేయకుండా అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే యువతలు ఎక్కువ ఆకర్షణలు, అలాగే చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి విడిపించబడాలి అంటే మనకు ప్రార్థన ఒకటే దారి. అలాగే బైబిల్ గ్రంథం చదవడం ద్వారా మనం వాటి నుంచి ఎలా బయటపడాలో, ఎలాంటి మార్గంలో వెళ్ళాలనేది బైబిల్ గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉంది, బోధిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంది యవనస్తుల కంటే? 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇక్కడ చూసుకున్నట్లయితే నీ యవనేచ్ఛల నుండి, ఏదైతే నీ యవన జీవితంలో నువ్వు అనుసరిస్తూ ఇదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటూ ఉన్నావో దాని నుంచి దూరంగా పారిపో. ఏదైతే చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, తాగుడు, ఇంకా చెడ్డ అలవాట్లు, వాటి నుంచి పారిపోయి పవిత్రమైన హృదయం, శుద్ధ హృదయము. అక్కడ చూసుకున్నట్లయితే దావీదు ప్రార్థన చేస్తాడు 59వ కీర్తనలో, దేవా నాకు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని ప్రార్థన చేస్తాడు. శుద్ధ హృదయాన్ని ఇమ్మని. ఇక్కడ పవిత్రమైన హృదయం కలివారే మనం ప్రార్థన చేయవారితో, ఎవరైతే ప్రార్థన చేయవారితో వారితో సహవాసం చేసే నీతి, విశ్వాసము, ప్రేమ, ఎవరు మనల్ని తృణీకరింపకూడదు. మన ప్రేమలోను, విశ్వాసములోను, పరిచర్యలోను, బోధలోను అన్నిటికీ ఎవరు మనల్ని తృణీకరించకూడదు. అన్నిట్లో ప్రేమలోని విశ్వాసులు అందరూ మనం విశ్వాసులకు మాదిరిగా ఉండమని యవనస్తులకు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను, నీతిలోను, సమాధానంలోను మనం ముందుండాలి. చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు, సోషల్ మీడియాకు కాదు. నీ జీవితం అనేది ఒక ఉదాహరణ. దేవుడు మనల్ని ఒక గొప్ప పనులకు దేవుడు పిలిచాడు. నీవెందుకు జన్మించావు, నేనెందుకు జన్మించానంటే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక చేత ఆయన మనల్ని ఈ లోకంలోకి ఆయన తీసుకొచ్చారు. కాబట్టి మనం ఎలా జీవించాలంటే చూసుకున్నట్లయితే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకము, మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు మనల్ని వైపు వేలెత్తి చూపే విధంగా మనం ఉండకూడదు. మన మాట, ప్రవర్తన, అలాగే ప్రేమ, విశ్వాసము అన్నీ మంచిగా ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే మన దేవునితో మనం
నడిచినట్లయితే యవ్వన జీవితంలో ఎన్నో విజయాలను సాధించవచ్చు. మన లక్ష్యాలు, మనకి ఎన్నో యవ్వనస్తులకు లక్ష్యాలు, కలలు ఉంటాయి కదండి. అవి దేవుడు మనకు తోడైతే అవి ఇంకా విజయవంతం అవుతాయి. చూసుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఇప్పుడున్న యువత నేను ఏదైనా చేయగలను, నాకు బలం ఉంది, శక్తి ఉంది, డబ్బు ఉంది అని విర్రవీగుతున్నారు. కానీ దేవుడు తోడుగా ఉంటే ఏదైనా సాధ్యమే. అది ఫెయిల్యూర్ అనేది మనకు ఎదురవద్దు. ఇక్కడ చూసుకున్నట్లయితే నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం చేయగలను. నన్ను బలపరిచేది ఎవరండి? మనల్ని సృజించిన మన సృష్టికర్త. కాబట్టి మన యవ్వన జీవితంలో యవ్వన ఇచ్చుల నుంచి పారిపోయి దేవుడు ఏదైతే చెప్తున్నాడో ప్రార్థనలోను, విశ్వాసములోను, ప్రేమలోను విశ్వాసులు మాదిరిగా ఉండి శరీరేచ్ఛలు నుంచి పారిపోము, శుద్ధ హృదయులై ఉండమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం యవ్వనస్తులు ఎలా జీవించాలన్నది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు మనకు రూపొందించారు. మనం దేవుని మార్గంలో నడవాలనేదే ఆయన చిత్తము. చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.